We are going to learn about auxiliary verbs. ఈ సెషన్లో మనము auxiliary verbs గురించి తెలుసుకోబోతున్నాం. I request you all to subscribe my channel. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, గివ్ యువర్ కమెంట్స్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందగలరు. ఇక లెసన్లోకి వచ్చేద్దాం. ఈ సెషన్లో మనము ఆక్సిలరీ వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. వాట్ ఈస్ అన్ ఆక్సిలరీ వర్బ్? ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ we discussed that an auxiliary verb is also called a helping verb, a be form and an anomalous verb. auxiliary verb నే మనము be form అంటామని, helping verb అంటామని, anomalous verb అంటామని ప్రీవియస్ సెషన్స్లో మనము డిస్కస్ చేసుకోవటం జరిగింది. let us discuss what is an auxiliary verb again. మరొకసారి auxiliary verb అంటే ఏంటనేది మనం చూద్దాం. Observe the following. Narmada is a student. Narmada is teaching a lesson. Arjun was a lawyer. Arjun was writing a book. I can lift this box. They will paint this house. You must finish this work. Observe these sentences again. Look at the first sentence. Narmada is a student. What is the verb form in this sentence? Is. Is used as a verb in this sentence. ఈ సెంటెన్స్లో verb ఏది? is అనేది ఈ సెంటెన్స్లో verb. Come to the next sentence. Narmada is teaching a lesson. Narmada is teaching a lesson. What is the verb in this sentence? ఈ సెంటెన్స్లో verb ఏది మనకి? టీచింగ్. దెన్ వాట్ ఈస్ దిస్? మరి ఈజ్ అనే పదం ఎక్కడ కూడా ఉపయోగించాము. ఇదేంటి మరి? ఇట్ హెల్ప్స్ దిస్ ప్రిన్సిపల్ వర్బ్. టీచింగ్ అనేది మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ లేదా ప్రిన్సిపల్ వర్బ్, ప్రధానమైనటువంటి క్రియ అని చెప్తాం. ఈ టీచింగ్ అనేటువంటి ప్రధానమైనటువంటి క్రియకి ఈజ్ అనే పదము అసిస్ట్గా ఉంది. ఈజ్ అనే పదము సహాయకరంగా ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని మనము హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ద సేమ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ హియర్. ఫస్ట్ సెంటెన్స్లో ఈజ్ అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. సెకండ్ సెంటెన్స్లో ఈజ్ అనే పదము మెయిన్ వర్బ్కి హెల్పింగ్గా ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ అయింది. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. Arjun was a lawyer. Arjun was a lawyer. What is the verb in this sentence? Was. It is a main verb. ఈ సెంటెన్స్లో Arjun was a lawyer అనేటువంటి సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఏది? was. Is there any helping verb? There is no helping verb. ఈ సెంటెన్స్లో helping verb లేదు. was అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది. ఓకే, కమ్ టు ద ఫోర్త్ సెంటెన్స్. Arjun was writing a book. Arjun was writing a book. What is the main verb in this sentence? Writing is the main verb in this sentence. Then what is the use of was? It is assisting this verb. So observe the next sentence. Arjun was writing a book. Arjun was writing a book. What is the main verb in this sentence? Writing is the main verb in this sentence. Then what is the use of this word was? మరి ఈ was అనే పదం యొక్క ఉపయోగం ఏంటి? ఇట్ అసిస్ట్స్ దిస్ మెయిన్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్కి హెల్ప్గా ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ద సేమ్ వర్డ్ వాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ హియర్. ద సేమ్ వర్డ్ వాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ హియర్. ఇక్కడేమో మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది, ఇక్కడేమో హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. వెన్ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ బోత్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ అండ్ ఎ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్. హియర్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ టూ టైప్స్: primary auxiliary verbs, modal auxiliary verbs. What is a primary auxiliary verb? When a word is used as a helping verb and a main verb, it is called a primary auxiliary verb. ఏ పదమైతే మెయిన్ వర్బ్గాను ఉపయోగించబడుతుంది, ఏ పదమైతే హెల్పింగ్ వర్బ్గాను కూడా ఉపయోగించబడుతుందో అలాంటి పదాన్ని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈజ్ ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది, హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. వాజ్ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడింది, హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. కాబట్టి వీటిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్సెస్. I can lift this box. What is the main verb here?
lift. What is the use of this word? It assists this main verb. ఇది దీనికి సహాయంగా ఉంది కాబట్టి కెన్ అనేది హెల్పింగ్ వర్బ్గా చెప్తాం. ఇజ్ ఇట్ యూజ్డ్ యాజ్ అ మెయిన్ వర్బ్? మరి ఈ కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ అని చెప్పాము, ఇది మెయిన్ వర్బ్గా ఉపయోగించబడుతుందా? వి నెవర్ యూజ్ సచ్ ఎ వర్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఇలాంటి పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించబడదు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్. దీన్ని మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్ అంటాం. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. దే విల్ పెయింట్ దిస్ హౌస్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? పెయింట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విల్ హియర్? It just assists this word paint. పెయింట్ అనే మెయిన్ వర్బ్కి సహాయంగా ఉంది కాబట్టి ఈ పదాన్ని మనము హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అని చెప్పి చెప్తాం. ఇజ్ ఇట్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్? ఈ విల్ అనే పదము మెయిన్ వర్బ్గా ఉపయోగించగలమా? నో. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్. Come to the next sentence. You must finish this work. What is the main verb? What is the principal verb in this sentence? Finish. What is the use of must here? It does assists this word finish. ఈ పదము ఫినిష్ అనేటువంటి వర్బ్కి హెల్పింగ్గా ఉంది కాబట్టి దీన్ని మనము హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్ అని చెప్పడం జరుగుతుంది. Is it used as a main verb? No, it is not used as a main verb. When some verbs are just used as only helping verbs, those are called modal auxiliary verbs. Primary auxiliary verbs, modal auxiliary verbs. Auxiliary verbs ni two kinds ga cheptam. Primary auxiliary verbs, modal auxiliary verbs. When some verbs are used as both main verbs and helping verbs, those are called primary auxiliary verbs. When some verbs are just used as only helping verbs, those are called modal auxiliary verbs. ఈ రెండు కూడా చూడండి, మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్, సేమ్ వర్డ్. ఒకసారి మెయిన్ వర్బ్ గాను ఒకసారి హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగించబడింది కాబట్టి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అంటాం. ఇక్కడ కెన్ కానీ విల్ కానీ మస్ట్ కానీ కేవలం హెల్పింగ్ వర్బ్గా మాత్రమే ఉపయోగించబడ్డాయి కాబట్టి వీటిని మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పేసి చెప్తాం. ఇన్ దిస్ వే ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ టూ టైప్స్, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, model auxiliary verbs. What are the primary auxiliary verbs? We are going to discuss. Primary auxiliary verbs is, am, are. It is a set. Do, does. It is a set. Has, have. It is a set. ఈ పైన ఉన్నటువంటి 3 సెట్స్ కూడా ప్రెజెంట్ టెన్స్ అని తెలియజేస్తాయి. was, are, were, did, had. These 3 sets denote past tense. These 3 sets denote past tense. ఈ 3 సెట్స్ కూడా past tense అని తెలియజేస్తాయి. These are all primary auxiliary verbs because these verbs are used as both main verbs and helping verbs. ఈ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ గాను ఉపయోగించబడతాయి, హెల్పింగ్ వర్బ్స్ గాను ఉపయోగించబడతాయి. కాబట్టి వీటిని మనము ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈజ్ ఫర్ సింగులర్, ఆర్ ఫర్ ప్లూరల్, యామ్ ఫర్ పర్టికులర్లీ ఫర్ ఐ, డూ ఫర్ సింగులర్, డస్ ఫర్ ప్లూరల్, డస్ ఫర్ సింగులర్, has for singular, have for plural. These 3 sets belong to present tense. ఈ 3 కూడా present tense కి తెలియచేసేటువంటి helping verbs లేదా main verbs. Was for singular, were for plural. Did for both singular and plural. ఈ did ని both singular and plural కి యూస్ చేస్తాం. Had for both singular and plural. ఈ had అనే పదాన్ని సింగులర్కి ప్లూరల్కి కూడా యూజ్ చేస్తాం. దీస్ 3 సెట్స్ డినోట్ పాస్ట్ టెన్స్. ఈ కింద ఉన్నటువంటి 3 కూడా పాస్ట్ టెన్స్ని తెలియజేస్తాయి. సో ఇవి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్. వీటిని ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. ఇవి మెయిన్ వెర్బ్స్ గాను ఉపయోగపడతాయి, హెల్పింగ్ వెర్బ్స్ గాను కూడా ఉపయోగపడతాయి. కమ్ టు ద నెక్స్ట్ వన్, మోడల్ ఆక్సిలరీ వెర్బ్. వాట్ ఈస్ ఎ మోడల్ ఆక్సిలరీ వెర్బ్? When a verb is just used as a
helping verb. When a word is just used as a helping verb, it is called a modal auxiliary verb. ఒక పదము కేవలము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడినప్పుడు మాత్రం దాన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. వాట్ ఆర్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్స్? దెర్ ఆర్ మెనీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఇన్ అవర్ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్. దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు అస్ టు లెర్న్ బేసిక్ గ్రామర్ ఆల్సో. రాయటానికి కానీ, గ్రామర్ నేర్చుకోవటానికి కానీ, మాట్లాడటానికి కానీ ఈ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. విల్, పాస్ట్ టెన్స్ వుడ్. Shall, its past tense should. Can, its past tense could. May, its past tense might. Must, its past tense had to. Another words: need, dare, ought to, used to. Need, dare, ought to, used to. There are many other modal auxiliary verbs: be to, have to, బట్ దీస్ ఆర్ వెరీ నెససరీ. ఇంకా ఇవి కాకుండా కొన్ని ఆక్సిలరీ వెబ్స్ అనేవి, కొన్ని మోడల్ ఆక్సిలరీ వెబ్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇవి చాలా ప్రధానమైనటువంటి మోడల్ ఆక్సిలరీ వెబ్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. విల్ యొక్క పాస్ట్ టెన్స్ వుడ్, షల్ యొక్క పాస్ట్ టెన్స్ షుడ్, కెన్ యొక్క పాస్ట్ టెన్స్ కుడ్, మే యొక్క పాస్ట్ టెన్స్ మైట్, మస్ట్ యొక్క పాస్ట్ టెన్స్ హ్యాడ్ టు. సో విల్, షల్, కెన్, మే, మస్ట్, వుడ్, షుడ్, కుడ్, మైట్, హ్యాడ్ టు. వీటితో పాటుగా నీడ్, డేర్, ought to, used to. These are all used as helping verbs only. So these are called modal auxiliary verbs. An auxiliary verb which is nothing but a helping verb or a be form. It assists a main verb. Sometimes primary auxiliary verbs are used as main verbs and helping verbs, but modal auxiliary verbs are always used as helping verbs. Primary auxiliary verbs. Previous session లో auxiliary verbs అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. ఆ auxiliary verbs లో primary auxiliary verbs అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు primary auxiliary verbs లో present tense కి సంబంధించినటువంటి primary auxiliary verbs ఉంటాయి, past tense కి సంబంధించినటువంటి primary auxiliary verbs అనేవి కూడా ఉంటాయి. Let us discuss what is a primary auxiliary verb. A primary auxiliary verb is nothing but a main verb and a helping verb. ఒక పదము ఎప్పుడైతే మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగించబడుతుందో దాన్ని మనము ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అంటామని చెప్పి లాస్ట్ సెషన్లో మనం చెప్పుకోవడం జరిగింది. వాట్ ఆర్ ద ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అండర్ ప్రెజెంట్ టెన్స్ కేటగిరీ? ప్రెజెంట్ టెన్స్ కేటగిరీలో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి అనేవి మనం ఒకసారి చూద్దాం. డూ, డస్, ఇది ఒక సెట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈజ్, ఆమ్, ఆర్, ఇది ఒక సెట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. హ్యాస్, హ్యావ్, ఇవి ఒక సెట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. డూ ఆర్ డస్, ఈజ్, ఆమ్, ఆర్, హ్యాస్ ఆర్ హ్యావ్, ఇవన్నీ కూడా వేరువేరుగా ఒకదానికి సంబంధం లేనటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. మరి ఈ డూ అంటే ఏంటి, డస్ అంటే ఏంటి? ఈ డూ అనే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ని ఏ పర్సన్కి యూజ్ చేస్తాం? డస్ అనే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ ఏ పర్సన్కి మనం యూజ్ చేస్తాం? డూ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ నెంబర్. డస్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ సింగులర్ నెంబర్. దీనికి ఇది ఒక సెట్. ఈ డూ, డస్ అనేది ఒక సెట్గా మనం చెప్పుకుంటాం. డస్ అనేది ఏకవచనాలకు ఉపయోగించడం జరుగుతుంది, డూ అనేది బహువచనాలకు ఉపయోగించడం జరుగుతుంది. We know what are singular numbers, what are plural numbers. Many nouns come under plurals and many pronouns come under plurals. In the same way, some nouns come under singular number, some pronouns come under singular number. నామవాచకాల్లో కొన్ని ఏకవచనాలు ఉంటాయి, బహువచనాలు ఉంటాయి. అలాగే సర్వనామములలో కూడా కొన్ని ఏకవచనాలు ఉంటాయి, బహువచనాలు ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే నౌన్స్ సింగులర్ వచ్చిందో డస్ ఉపయోగించాల్సిన సందర్భం దగ్గర సింగులర్కి డస్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే నౌన్స్ ప్లూరల్ అయ్యిందో డూ ఉపయోగించాల్సి వస్తే ఆ ప్లూరల్స్కి డూ యూజ్ చేయాలి. ఇన్ కేస్ ప్రొనౌన్స్ విషయంలో ఎలా మనం యూజ్ చేస్తాం ఈ డూ ఆర్ డస్ అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఐ ఈజ్ ఎ ప్లూరల్, వి ఈజ్ ఎ ప్లూరల్, యూ ఈజ్ ఎ ప్లూరల్, దే ఈజ్ ఎ ప్లూరల్. ఈ ఐ, వి, యూ, దే
యూ ఈజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్, బట్ వీ ఆల్వేస్ ట్రీట్ ఇట్ యాజ్ ప్లూరల్. యూ అనేది సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. నీవు అంటాము, మీరు అంటాము, కానీ ఎప్పుడు కూడా ఆ యూ అనే పదాన్ని మనము ప్లూరల్గానే ట్రీట్ చేయాలి. దే అనేది కూడా ప్లూరల్. ఈ ప్లూరల్ ప్రొనౌన్స్ అన్నిటికీ కూడా డూ యూజ్ చేస్తాం. ప్లీజ్ అబ్జర్వ్, ఐ డూ, వీ డూ, యూ డూ, దే డూ. బట్ హియర్ he does, she does, it does. It is third person singular pronouns. He అనేది మగవారిని తెలియచేస్తుంది ఒక్కరైనట్లయితే, she అనేది ఒక్కరైతే ఆడవారిని తెలియచేస్తుంది, it అనేది థింగ్ ఆర్ యానిమల్ని తెలియచేస్తుంది. దీనికి ఎప్పుడు కూడా మనము డస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, డూ ఆర్ డస్. ఇన్ దిస్ వే డూ ఆర్ డస్ ఆర్ యూజ్డ్ for singular numbers and plural numbers. Okay, is, am, are అనే సెట్ గురించి చూద్దాం మనం. is always used for singular number, are is always used for plural number. is ఎప్పుడు సింగులర్ నెంబర్కి, are ఎప్పుడు ప్లూరల్ నెంబర్కి. అంటే ఈజ్ ఎప్పుడు ఏకవచనం వచ్చినప్పుడు, ఆర్ ఎప్పుడు బహువచనం వచ్చినప్పుడు ఉపయోగించాలి. am is particularly for I. am అనేది ప్రెజెంట్ టెన్స్లో ఐని రాయల్ ప్లూరల్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రాయల్ ప్లూరల్ అనేటువంటి ఐకి మాత్రమే యామ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ యామ్ అనే పదము ఇక ఏ సబ్జెక్ట్కి ఉపయోగించబడదు. ఇట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఐ. ఐ అనే సబ్జెక్టుకి మాత్రమే యామ్ని ఉపయోగిస్తాము. ఈ టేబుల్ చూడండి ఎలా ఉందో. we have just discussed I am. am is particularly for I. As it is a plural, we use are for plural pronouns. Plural pronouns we, you, they. These are plural pronouns. This singular you is always mingled with plural you. You is both singular and plural. ఈ మూడు ప్లూరల్స్ కాబట్టి we are, you are, they are అనేది యూజ్ చేయటం జరిగింది. is particularly for singulars. he is, she is, it is. అంటే నామవాచకములు కానీ సింగులర్స్ వచ్చినట్లయితే ఈజ్ ఉపయోగించాలి. నామవాచకములు కానీ బహువచనములు వచ్చినట్లయితే ఆర్ ఉపయోగించాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ విషయంలో ఐ వచ్చినప్పుడు యామ్, మిగిలిన ప్రొనౌన్స్ ఏవైనా ప్లూరల్స్ వచ్చినట్లయితే ఆర్ ఉపయోగించాలి. ఈ మూడు ప్రొనౌన్స్ సింగులర్ కాబట్టి వీటికి ఈజ్ ఉపయోగించాలి. ఓకే, డూ, డస్, ఈజ్, ఆమ్, ఆర్. ఈ డూ ఆర్ డస్ అనే దాన్ని మనం ఒకసారి చూద్దాం. What is a primary auxiliary verb? It is used as a main verb and it is used as a helping verb. మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగించబడుతుంది కాబట్టి వీటిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటాము అని చెప్పుకున్నాం. ఇన్ కేస్ డూ ఆర్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇన్ కేస్ డూ ఆర్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఆల్సో ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ డూ లేదా డస్ అనేది ఎంవి మీన్స్ మెయిన్ వర్బ్, హెచ్వి మీన్స్ హెల్పింగ్ వర్బ్. ఈ డూ ఆర్ డస్ మెయిన్ వర్బ్ గా ఉపయోగించిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. ఈ డూ ఆర్ డస్ హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించబడిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. ప్లీజ్ లిసన్. డూ ఆర్ డస్, when do or does used as a main verb, it indicates simple present tense. When do or does is used as a helping verb, it indicates simple present tense. Main verb అయినా helping verb అయినా ఇవి simple present tense నే తెలియజేస్తాయి. Come to this set, is, am, are. We have just discussed how to use is, am, are in case of singular pronouns, in case of plural pronouns, in case of singular nouns, in case of plural nouns. When is, am, or are used as a helping verb, it indicates present continuous tense. When is, am, or is used as a helping verb, it indicates present continuous tense.
When the same verbs are used as main verbs, it indicates simple present tense. When the same verbs are used as main verbs, it indicates simple present tense. ఎప్పుడైతే ఈ సెట్లో ఉన్నటువంటి 3 పదాలు మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియచేస్తాయి, హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడితే ప్రెజెంట్ కంటిన్యూస్ని తెలియచేస్తాయి. ఓకే, కమ్ టు ద థర్డ్ సెట్, హ్యాస్ ఆర్ హ్యావ్. హ్యాస్ ఆర్ హ్యావ్. యాజ్ ఈజ్ ఫర్ సింగులర్ నంబర్, హ్యావ్ ఈజ్ ఫర్ ప్లూరల్ నెంబర్. సింగులర్స్ అయినటువంటి నౌన్స్ వచ్చినప్పుడు కానీ, సింగులర్స్ అయినటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు కానీ హ్యాస్ ఉపయోగించాలి. ప్లూరల్స్ అయినటువంటి నౌన్స్ వచ్చినప్పుడు కానీ, ప్లూరల్స్ అయినటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు కానీ హ్యావ్ ఉపయోగించాలి. హ్యాస్ ఈజ్ ఫర్ సింగులర్ నెంబర్, హ్యావ్ ఈజ్ ఫర్ ప్లూరల్ నెంబర్. కమ్ టు ద టేబుల్. We have earlier discussed that I is a royal plural in present tense. నేను అని చెప్పటానికైనా వినడానికైనా అది నామవాచకంగా అనిపిస్తుంది, కానీ ఐ అనేది ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో రాయల్ ప్లూరల్. అందుకనే ఇక్కడ మనము ఐని ప్లూరల్గా భావించి హ్యావ్ యూస్ చేయాలి. ఐ హ్యావ్, వి హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ప్లూరల్స్. దీస్ ఆర్ ఆల్ ప్లూరల్స్. ఇవన్నీ ప్లూరల్స్ కాబట్టి వీటికి హ్యావ్ యూస్ చేసాం. వాట్ అబౌట్ హీ, షీ, ఇట్? హీ ఈజ్ సింగులర్, హీ యాజ్. షీ ఈజ్ సింగులర్, షీ యాజ్. ఇట్ ఈజ్ సింగులర్, ఇట్ యాజ్. ఓకే. When has or have is used as a helping verb, it indicates present perfect tense. When has or have is used as a helping verb, it indicates present perfect tense. When has or have is used as a main verb, it indicates simple present tense. అన్నీ కూడా ఇక్కడ మనకి ఈజ్, యామ్, ఆర్ కానీ, హ్యాజ్ ఆర్ హ్యావ్ కానీ మెయిన్ వర్బ్స్గా ఉపయోగిస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియచేస్తాయి. బట్ హెల్పింగ్ వర్బ్స్ అయితే, ఇవి హెల్పింగ్ వర్బ్స్ అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ని తెలియచేస్తాయి. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని తెలియజేస్తాయి. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. When these two sets are used as main verbs, they indicate simple present tense. But when these are used as helping verbs, it indicates present continuous tense. When these are used as helping verbs, it indicates present perfect tense. But in view of do or does, both helping verbs and main verbs indicate simple present tense. In this way, these tables are very useful for us to understand. ఒక్కసారి ఈ టేబుల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ పర్సన్కి ఏ బీ ఫామ్ని మనం యూజ్ చేయాలి అనేది ఈ టేబుల్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యూసేజ్ని మనము అబ్జర్వ్ చేద్దాం. ఈజ్, యామ్, ఆర్ని మనము ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్, Raghav is a professor. Raghav is a professor. Here is used as a main verb. So it indicates simple present tense. It indicates simple present tense. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఈజ్ కానీ, ఆమ్ కానీ, ఆర్ కానీ మెయిన్ వర్బ్స్గా ఉపయోగించినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది. హియర్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్. సో ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రాఘవ్ ఒక ప్రొఫెసర్ అని చెప్పడానికి మనం ఈ విధంగా చెప్తున్నాం. రాఘవ్ ఈజ్ ఏ ప్రొఫెసర్. ఐ ఆమ్ ఏ టీచర్. వి ఆర్ సోల్జర్స్. హియర్ ఈజ్, ఆమ్, ఆర్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్లో ఈజ్, యామ్, ఆర్ అనేవి మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడ్డాయి కాబట్టి వాటిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. రాఘవ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్. రాఘవ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? వర్కింగ్. వాట్ ఈస్ దిస్? ఇట్ జస్ట్ అసిస్ట్స్. It just assists the main verb. So it is a helping verb. Whenever is, am, are used as helping verbs, they denote present continuous tense. We have earlier discussed in this session. ఈ సెషన్లో మనం ముందు చెప్పుకున్నాం,
ఈజ్, యామ్, ఆర్ అనేవి హెల్పింగ్ వర్బ్స్గా వచ్చినట్లయితే వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, when is, am, are used as main verbs, it indicates simple present tense. When is, am, are used as helping verbs, it indicates present continuous tense. Come to the అంటే ఏంటి ఇక్కడ, రాఘవ్ ఒక ప్రొఫెసర్ అని చెప్పాం, ఈజ్ మెయిన్ వర్బ్. రాఘవ్ ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పాం కాబట్టి ఈ వర్కింగ్ అనేటువంటి పదానికి ఈజ్ అనేది సహాయంగా ఉంది కాబట్టి దీన్ని హెల్పింగ్ వర్బ్ అని చెప్పి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని మనము చెప్పగలుగుతున్నాం. ఈజ్ కానీ, ఆమ్ కానీ, ఆర్ కానీ అదే విధంగా ఉంటుంది. దే ఆర్ సోల్జర్స్, దే ఆర్ సోల్జర్స్. ఆర్ అనేది అక్కడ మనకి మెయిన్ వర్బ్ కాబట్టి అది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. దే ఆర్ వర్కింగ్ యాజ్ సోల్జర్స్, దే ఆర్ వర్కింగ్ యాజ్ సోల్జర్స్. ఇక్కడ ఆర్ అనేది వర్కింగ్ అనేటువంటి వర్బ్కి హెల్ప్గా ఉంది కాబట్టి అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ స్టూడెంట్, యామ్ ఈజ్ ఎ మెయిన్ వర్బ్, సో ఇట్ ఈస్ in simple present tense. I am reading a novel, I am reading a novel. Here am is the verb reading, so it is in present continuous tense. చూద్దాం అదే విధంగా is, am, are ఉంటుంది. Come to do, does. I do this work. Earlier we have discussed in this session do is used for plural pronouns, does is used for singular pronouns. I do this work. What is the main verb here? Do. It indicates simple present tense. ఇక్కడ do అనేది మెయిన్ వర్బ్ గా ఉపయోగపడింది. నేను ఈ పనిని చేస్తాను, చేస్తాను అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ do అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియజేస్తుంది. ఇన్ కేస్ షీ డస్ దిస్ వర్క్, షీ డస్ దిస్ వర్క్, ఆమె ఈ పనిని చేస్తుంది. షీ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ యూస్ చేసాం. ఐ డోంట్ ప్లే క్రికెట్. హియర్ ప్లే ఈజ్ మెయిన్ వర్బ్, ప్లే ఈజ్ మెయిన్ వర్బ్. నేను క్రికెట్ ఆడను అని చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి తప్పనిసరిగా మనకి బీ ఫామ్ కావాలి కాబట్టి ఈ డూ అనే బీ ఫామ్ని తీసుకొని నాట్ని యాడ్ చేసి ఐ డోంట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను అని చెప్పి మనం చెప్తున్నాం. ఇది మెయిన్ వర్బ్, దీనికి ఇది హెల్పింగ్గా ఉంది డోంట్ అనేది. సో ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. Okay, I do this work. Do is used as a main verb. It indicates simple present tense. I don't play cricket. Here do plus not is used as a helping verb. It indicates also simple present tense. Come to another sentence. I do play cricket. I do play cricket. What is the main verb here? Play. What is do here? Helping verb. ఎందుకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉంది? డూ యూజ్ చేయక్కర్లేదుగా. ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతాను అని అర్థం. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డూ అంటే వీటిని మనము నేను క్రికెట్ ఆడతాను అన్నది బాగానే ఉంది. ఎవరైనా నువ్వు క్రికెట్ ఆడలేవు, నువ్వు క్రికెట్ ఆడవు అన్నప్పుడు మనం కాస్త యాంగ్జైటీతో మనం కొంచెం గట్టిగా చెప్తాం, లేదు నేను క్రికెట్ ఆడతాను, నేను ఆడతాను, నేను క్రికెట్ ఆడతాను అని చెప్పే సందర్భాల్లో అంటే ఎవరైనా మనతో ఆర్గ్యూ చేస్తారు, నువ్వు క్రికెట్ ఆడలేవు అంటే లేదు నేను క్రికెట్ ఆడగలను అని మనం కాస్త కమాండ్గా యాంగ్జైటీతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పేటప్పుడు ఈ డూ అనే పదాన్ని యూజ్ చేస్తాము. అప్పుడు ఈ డూ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా ఉంది. ఇట్ ఆల్సో ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డూ ఆర్ డస్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్స్ indicate simple present tense. Do or does used as helping verbs in negative statements indicate simple present tense. Do or does used as helping verbs also indicate simple present tense. Okay, do గాని does గాని మెయిన్ వర్బ్ గా యూజ్ చేస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియజేస్తాయి. do or does అనేది నెగటివ్ స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తాం, అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. డూ ఆర్ డస్ అనేది హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం, అది ఏ సందర్భంలో అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తాం. వెన్ ఎవర్ డూ ఆర్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ బోత్ మెయిన్ వర్బ్స్ ఆర్
helping verbs. It indicates simple present tense. Come to the next set, as or have. As or have. Earlier we have discussed in this session only, has or have used as main verbs indicate simple present tense. Has or have used as helping verbs indicate present perfect tense. Come to has. She has a necklace. She has a necklace. What is the main verb here? ఆమె ఒక నెక్లెస్ ని కలిగి ఉంది. ఆమె ఒక నెక్లెస్ ని కలిగి ఉంది. హ్యాజ్ అంటే ఇక్కడ కలిగి ఉంది అని అర్థం వస్తుంది. సో హ్యాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ గా ఉపయోగపడింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియచేస్తుంది. హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉపయోగపడింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియచేస్తుంది. ఓకే, షీ హాస్ బాట్ ఎ నెక్లెస్. షీ హాస్ బాట్ ఎ నెక్లెస్. ఆమె ఒక నెక్లెస్ ని కొన్నది అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? బాట్. Then what is the use of has? It just assists the bought. మరి has యొక్క హెల్ప్ ఏంటి ఇక్కడ? has అనేది మెయిన్ వర్బ్ అయినటువంటి bought కి హెల్పింగ్ గా ఉంది కాబట్టి has అని మనం హెల్పింగ్ వర్బ్ అంటున్నాము. Whenever has is used as a helping verb, it indicates present perfect tense. It indicates present perfect tense. Present perfect tense అంటే టెన్సెస్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ముగించబడిన పని అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకే, కమ్ టు హ్యావ్. వి హ్యావ్ లెర్న్డ్ దట్ హ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ ప్రొనౌన్స్ ఆర్ ఫర్ సింగులర్ ప్రొనౌన్స్. హ్యావ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ నౌన్స్ ఆర్ ఫర్ ప్లూరల్ ప్రొనౌన్స్. ఇప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది. హ్యావ్ అనేదాన్ని సింగులర్ నౌన్స్ కానీ సింగులర్ ప్రొనౌన్స్ కానీ ఉపయోగిస్తాము. హ్యావ్ అనేదాన్ని ప్లూరల్ నౌన్స్ కానీ ప్లూరల్ ప్రొనౌన్స్ కానీ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. కమ్ టు దిస్ సెంటెన్స్. వీ హ్యావ్ ఎ నైస్ బిల్డింగ్. వీ హ్యావ్ ఎ నైస్ బిల్డింగ్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? హ్యావ్ ఈజ్ అ మెయిన్ వర్బ్. మేము ఒక చక్కనైన భవనాన్ని కలిగి ఉన్నాము. హ్యాస్ కానీ హ్యావ్ కానీ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడినప్పుడు వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవి అని చెప్పడం మనం జరుగుతుంది. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. వీ హ్యావ్ బ్రాట్ ఇట్. వీ హ్యావ్ బ్రాట్ ఇట్. మేము దీనిని తీసుకొని వచ్చాము. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? బ్రాట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావ్? ఇట్ జస్ట్ అసిస్ట్స్ దిస్ మెయిన్ వర్బ్. ఇది కేవలము మెయిన్ వర్బ్ అయినటువంటి బ్రాట్ కి సహాయకరంగా ఉంది కాబట్టి హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి మనము చెప్పొచ్చు. Whenever has or have is used as main verbs, it indicates simple present tense. Whenever has or have are used as helping verbs, it indicates present perfect tense. These are primary auxiliary verbs under present tense. Present tense లో వచ్చేటువంటి primary auxiliary verbs ఇవే. ఓకే, మరి ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ని మనం చాలా సందర్భాల్లో యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం, నెగిటివ్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, దీస్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ పాజిటివ్ స్టేట్మెంట్స్, యూజ్డ్ యాజ్ నెగిటివ్ స్టేట్మెంట్స్, యూజ్డ్ యాజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, సమ్టైమ్స్ యూజ్డ్ యాజ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఓకే, మరి పాజిటివ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తే ఎలా యూజ్ చేస్తాం? ఒక వర్బ్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆమె స్టూడెంట్. ఆమె స్టూడెంట్. ఇక్కడ యామ్ అనేది మెయిన్ వర్బ్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్, నేను ఒక విద్యార్థిని పాజిటివ్, నేను విద్యార్థిని కాదు అనాలి అంటే ఐఎమ్ ఇంట్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని కాదు, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఐఎమ్ ఇంట్ మీన్స్ యామ్ ప్లస్ నాట్. ఐఎమ్ ఇంట్ ఏ స్టూడెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. దీన్ని మనం ఒక క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే ఎర్లియర్ మనం నేర్చుకున్నాం. వాటిని క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే అసెప్టివ్ సెంటెన్సెస్ నుంచి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేయడం మనం తెలుసుకోవడం జరిగింది. ఆ సెషన్లో మనం చెప్పుకోవడం జరిగింది. am I a student? am I a student? yes or no question. in the same way, am I not a student? నెగిటివ్ ని yes or no క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే am I not a student? ఇట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్లోకి రావాలి అంటే నాట్ యాడ్ చేసాం, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఈ పాజిటివ్నే మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే am I a student? ఈ నెగిటివ్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే am I not a student? ఈ విధంగా మనము ఆ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ని పాజిటివ్ స్టేట్మెంట్స్లో, నెగిటివ్ స్టేట్మెంట్స్లో, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్బ్స్ అన్నీ కూడా ప్రీవియస్ సెషన్లో
ఇలాంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు ఇంట్రాగేటివ్లో ఎలా చేంజ్ చేయాలో మనము డిస్కస్ చేసుకోవటం జరిగింది. జస్ట్ ఒక అబ్జర్వేషన్ కోసం అనేది ఈ సెంటెన్స్ని యూజ్ చేసి ఇక్కడ 4 ప్యాటర్న్స్లోని చెప్పడం జరిగింది. ఇన్ దిస్ వే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ are very useful in simple present tense and present continuous tense and present tense and present perfect category also. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఏ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనా, ప్రెజెంట్ కంటిన్యూస్లోనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనా మనం ఉపయోగించడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.